వరుసగా 6వ ఏడాది తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు ప్రజల ముందుంచారు. ఆస్తులు, అప్పుల వివరాల్ని వెల్లడించిన లోకేష్ మొత్తం కుటుంబ ఆస్తులు 57 కోట్ల 3 లక్షల రూపాయలుగా పేర్కొన్నారు. చంద్రబాబుకు 67 లక్షలు మాత్రమే నికర ఆస్తులు ఉన్నట్లు వివరించారు. భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కుటుంబం చెయ్యని సాహసాన్ని చేస్తూ 5 ఏళ్లుగా స్వచ్ఛందంగా కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు ప్రజల ముందుంచుతున్న తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు 6వ ఏడాది కూడా అదే బాటలో పయనించారు. ఆయన తనయుడు లోకేష్ తమ కుటుంబ సభ్యుల ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించారు. తమ కుటుంబానికి మొత్తం 57.3 కోట్ల ఆస్తులున్నట్లు లోకేష్ వెల్లడించారు. హైదరాబాద్లో కొత్త ఇల్లు కట్టుకుంటుండడం వల్ల ఈ ఏడాది తమ ఆస్తిలో తరుగుదల ఉందని లోకేష్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పేరిట 67 లక్షలు మాత్రమే నికర ఆస్తి ఉంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఇంటితో పాటు చంద్రగిరిలోని నివాసం, సేవింగ్స్ అకౌంట్లో నిల్వ కలిపి చంద్రబాబుకు 3 కోట్ల 73 లక్షల రూపాయల ఆస్తులుండగా హైదరాబాద్లో కొత్త ఇంటి నిర్మాణం కోసం 3 కోట్ల 6 లక్షల అప్పు తీసుకున్నారు. దీంతో ఆయన నికర ఆస్తి విలువ 67 లక్షలుగా చూపారు. లోకేష్ పేరుతో జూబ్లీహిల్స్ ఇంటితో పాటు మదీనాగూడ పొలం, ఫామ్ హౌస్, హెరిటేజ్ షేర్లు ఉన్నాయి. అప్పులు పోను లోకేష్ ఆస్తి 8 కోట్ల 15 లక్షల రూపాయలుగా ఉంది. మీరు గమనిస్తే ఇప్పటికీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ 4 సార్లు ఆస్తులు ప్రకటించడం జరిగింది. పోయిన సంవత్సరం నేను హైదరాబాద్ లో ఆస్తులు ప్రకటించడం జరిగింది. ఇది 6వ సంవత్సరం. మా నాన్నగారికి పెద్ద మార్పులు లేవు. అంటే హైదరాబాద్ లో ఇప్పుడు ఏదైతే ఇల్లు ఉండేదో ఆ ఇల్లు తీసి కొంచెం పెద్ద ఇల్లు కట్టడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఆయన బ్యాంక్ ఆఫ్ బరోడా దగ్గర లోన్ తీసుకున్నారు. లోన్ తీసుకుని ఆ ఇల్లు కడతాం జరుగుతుంది. నాన్నగారిది వచ్చేగల నెట్ అసెట్స్, నాన్నగారిది వచ్చేగల 67 లక్షలు నెట్ అసెట్స్. నాది వచ్చేగల నెట్ అసెట్స్ ఒకటి మార్జినల్ గా పెరిగిందండి. 8 కోట్ల 15 లక్షలు వచ్చింది. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పేరిట 24 కోట్ల 80 లక్షల విలువైన ఆస్తులున్నాయి. హెరిటేజ్ షేర్లతో పాటు కొన్ని నివాస స్థలాలు, బంగారు ఆభరణాలు, కారు ఆమె ఆస్తుల జాబితాలో ఉన్నాయి. లోకేష్ సతీమణి బ్రాహ్మణి పేరున జూబ్లీహిల్స్, మణికొండలో నివాస స్థలాలున్నాయి. చెన్నైలో వాణిజ్య స్థలంతో పాటు హెరిటేజ్ షేర్లు, బంగారు ఆభరణాలున్నాయి. అప్పులు తీసేయగా ఆమె పేరిట 12 కోట్ల 33 లక్షల ఆస్తి ఉంది. ఇప్పటివరకు ముఖ్యమంత్రి కుటుంబంలో 4 ఆస్తులే ప్రకటించగా ఈసారి ఆయన మనుమడు దేవాంశ్ ఆస్తులను కూడా లోకేష్ వివరించారు. ఇందులో నారా భువనేశ్వరి బహుమతిగా ఇచ్చిన 9 కోట్ల విలువైన స్థలంతో పాటు తాతయ్య బాలకృష్ణ చేసిన 2 కోట్ల 4 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లున్నాయన్నారు. మొత్తం మీద దేవాంశ్ పేరిట 11 కోట్ల 30 లక్షల ఆస్తి ఉన్నట్లు వెల్లడించారు. లాస్ట్ ఇయర్ మీకు చెప్పాను, దేవాంశ్ అప్పుడే పుట్టాడు. 21వ తారీఖు మార్చ్. సో ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్లో పుట్టాడు. సో పెద్ద లేవు లావాదేవీలు. బట్ ఈ ఇయర్లో మా అమ్మ అతనికి గిఫ్ట్గా, అంటే బ్లడ్ రిలేషన్గా 9 కోట్ల 20 లక్షలు మా అమ్మ ఇస్తాం జరిగింది దేవాంష్కి. అదేవిధంగా మా మామయ్య గారు ఒక 2 కోట్ల 4 లక్షలు ఇస్తాం జరిగింది. ఇద్దరు 2 సైడ్స్ నుంచి అతనికి వెళ్తున్నాయి. తమపై పదే అసత్య ఆరోపణలు చేస్తోన్న జగన్ను ఆస్తులు ప్రకటించాల్సిందిగా తామేమీ కోరబోమని లోకేష్ అన్నారు. అది ఆయన కాన్షియస్. ఆయన వెల్లడించడానికి ఏముంది, ఈడీఏ వెల్లడించింది కదా. ఆయన ఆస్తులు ఏముందో ఈడీ చెప్పింది. ఇంకేం చెప్తారు ఆయన? ఈడీఏ చెప్పేసింది కదా వివరాలన్నీ. రాజకీయాల్లో ఉన్నత విలువలు పాటించాలన్న ఉద్దేశంతోనే తమ కుటుంబం 6 ఏళ్లుగా ఆస్తులు ప్రకటిస్తోందని లోకేష్ తెలిపారు. హెరిటేజ్ సంస్థను అమ్మే ఉద్దేశం లేదని, తమ కుటుంబానికి ఆదాయ మార్గం దాని ద్వారానే వస్తోందన్నారు.